సైబర్ నేరగాళ్ల టార్గెట్ అంతా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లపై పడింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి 8.10 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఓ మాజీ ఐపీఎస్ అధికారి తుపాకీతో కాల్చుకున్న ఘటన పంజాబ్లో పటియాలలో కలకలం రేపుతోంది. అమర్ సింగ్ చాహల్ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. డివిఎస్ బ్యాంక్ సీఈఓనని చెప్పి కొందరు ప్రముఖులకు ఆర్థిక సలహాదారులమని చెప్పి సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ద్వారా అమర్ సింగ్ ని బుట్టలో వేసుకున్నారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 8.10 కోట్ల రూపాయలు కాచేశారు. దీంతో అవమాన భారం భరించలేక అమర్ సింగ్ చాహలా ఆత్మహత్యయత్నం చేశారు. స్టాక్ ట్రేడింగ్, ఐపీఓ కేటాయింపులు, ఓటీసీ ట్రేడ్లలో అధిక రిటర్న్స్ వస్తాయని ఆశ చూపించి అమర్ సింగ్ తో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు మోసగాళ్లు. పెట్టుబడుల్లో విపరీతమైన లాభాలు వస్తున్నట్టుగా నకిలీ డాష్ బోర్డుల్లో చూపించి అమర్ సింగ్ ని మోసగిస్తూ వచ్చారు. ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునే నెపంతో సర్వీస్ ఛార్జీలు, ట్యాక్స్ల రూపంలో సైతం భారీగా డబ్బులు లాగారు సైబర్ నేరగాళ్లు. పెట్టుబడుల ఉపసంహరణ ఆలస్యం అవడంతో ఆరా తీసిన అమర్ సింగ్ కి మోసపోయినట్టు అర్థమైంది. ఒకటి రెండు కాదు, ఏకంగా 8 కోట్ల రూపాయలు. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన డబ్బు. పోలీస్ అధికారి అయ్యుండి తానే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడాన్ని అవమానంగా భావించారు. సైబర్ నేరగాళ్ల విచారణకు సిట్ ని ఏర్పాటు చేయాలని పంజాబ్ డీజీపీని కోరుతూ 12 పేజీల లేఖ రాశారు అమర్ సింగ్. అనంతరం సెక్యూరిటీ గార్డ్ కు చెందిన రైఫిల్ తో తనను తాను షూట్ చేసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన అమర్ సింగ్ ప్రస్తుతం మృత్యుతో పోరాడుతున్నారు.